साला बच गया साला मार डालूंगा उसको टुकड़ा 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 मार डालूंगा ఏంటి గురుగారు ఈ ఆవేశం? పెగ్గు మందుకే మీరు పెను తుఫాన్ లాగా మారడానికి కారణం ఏంటి? ఏంటి గురుగారు చెప్పండి. కారణం తెలియాలంటే ముందుగా నేనెవరో నీకు తెలియాలి. మీరందరూ అనుకున్నట్టు నేను మహేష్ బాబుని కాదు. మహేష్ బాబు ఐపీఎస్. రౌడీలతో రగ్బీ ఆడాలని సొసైటీని సెటరేట్ చేయాలని కష్టపడి ఐపీఎస్ చదివారు. నాకు నమ్మబుద్ధి కావట్లేదు గురుగారు. నమ్మి తీరాలి. ఐపీఎస్ గా నా మొదటి టార్గెట్ అల్లావుద్దీన్ గారు. పాత బస్తీని గడగడలాడించిన అల్లావుద్దీన్ గారిని వాడి అనుచరుల్ని బట్టలు పొదిసి చార్మినార్ పిల్లర్స్ చుట్టూ తిప్పి కొట్టాలి. సింగిల్ హ్యాండెడ్ గా ఒక్కండే వెళ్ళాను. అరే అల్లావుద్దీన్, నీకు మీసాలు గడ్డాలు ఉంటే బయటికి రారా, కమాన్. ఎక్కడున్నావురా, బయటికి రారా, కమాన్, కమ్ అవుట్ సైడ్. కానీ అక్కడ జరిగింది వేరు. చచ్చిపోతాడా రే 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 రే. అల్లావుద్దీన్ మనుషులు నన్ను సివియర్ గా కొట్టారు. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమ ఎవరు కొట్టారు, ఎవరు కొట్టారు, ఎవరు కొట్టారు, నిన్నెవరు కొట్టారు, ఎవరు. మెళ్ళలో పాన్ పరాగ్ పొట్లాలేసుకుని తిరిగే అల్లావుద్దీన్ గాడు ఇవాళ మాఫియా లీడర్. ఒంటి మీద కాకి డ్రెస్ లేకున్నా రౌడీల అడ్రస్లన్నీ పసిగట్టాను. ఎవడిని కొడితే ఎవడొస్తాడో, ఎవడి వెనకాల ఎవడున్నాడో టోటల్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాను. ఆ మల్లేష్ గాడి ఇవాళ తప్పించుకోగలిగాడు. తర్వాత అయినా వాడిని వదిలిపెట్టను. రౌడీ సామ్రాజ్యాన్ని కూకల వేళ్లతో పీకుతాను. యుద్ధ పేరి మోగిస్తాను, సమరశంఖం పూరిస్తాను. మీరు బాగానే చెప్పారు కానీ నాకేం అర్థం కాలేదు గురుగారు. నీకు అర్థం కావడం కోసం చెప్పలా, ఏదో ఎమోషనల్ గా చెప్పేశానంతే. ఇక్కడ హసీనా బేగం ఉండేవారు, ఇప్పుడు తెలుసా? ఇక్కడే ఉండేటోళ్ళు. వాళ్ళ అబ్బాయి వైజాగ్ లో ఉండేటోడు కదా, చచ్చిపోయిండు పాపం. ఇప్పుడు ఎక్కడున్నారు? ఈ పక్క గలీలా లెఫ్ట్కి వెళ్తే 89 నెంబర్లో ఉంటారు. ఇక్కడ హసీనా బేగం ఉండేవారు. ఇంతకు ముందు ఇక్కడే ఉండేవాళ్ళు, ఇప్పుడు వేరే ఇంటికి మారిపోయారు. ఎక్కడికి మారారు తెలుసా మీకు? తెలీదండి. హలో, అడ్రస్ దొరికిందిరా? దొరకలేదు నాన్న, ఇల్లు మారిపోయారు. వదలొద్దురా, వెతుకు. ఆ మల్లేష్ గాడి ఈ ప్లేస్కే వస్తాడు. ఇక్కడి నుంచే మనం యుద్ధం మొదలు పెట్టాలి. ఏంటది? సమరశంఖం పూరిస్తా అన్నారు కదా గురుగారు, అందుకే శంఖం తెచ్చా. శంఖం ఊదటం అంటే రౌడీల్ని కొడతానని, బోరొత్తుకుంటూ తిరుగుతానని కాదు. సారీ గురుగారు. ఇంకెప్పుడు ఇలా చిన్నపిల్లల బిహేవ్ చేయకు. గురుగారు, మల్లేష్ గడు వస్తున్నాడు. వేటాడే పుల్లికి లేడి పిల్ల వస్తుందని చెప్పక్కర్లేదు, తెలిసిపోద్ది. గురుగారు, రౌడీని చూస్తుంటే ఒక్కొక్కడు గౌడు గేదెల్లాగా ఉన్నారు. మరి మీరు ఒక్కళ్ళే మేనేజ్ చేయగలుగుతారా? చూసావుగా, ఈ బాటిల్ ప్లేస్ లో మల్లేష్ గారి గొంతుంటే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకో. ఊహించుకోవడానికే చాలా భయంగా ఉంది గురుగారు. కూర్చో కూర్చో, సిద్ధం.
ఏయ్ రేయ్ మీరేంట్రా మీకు సెపరేట్ చెప్పాలా చాల్ నికాల్ ఏయ్ నికాల్ ఏరా ఏరియా కొత్త చల్ నికాల్ రేయ్ వెళ్ళిపోవటానికి కాదురా నేను వచ్చింది, నిన్ను హాస్పిటల్కి పంపించడానికి. ఏయ్ నేను కొడితే హాస్పిటల్ కాదు తమ్మి, డైరెక్ట్ కబ్రస్థాన్కి వెళ్తావు. నేనొక్కసారి డిసైడ్ అయితే సైడ్ అయ్యే ప్రసక్తే లేదురా. గురుగారు ఏదో సౌండ్ వస్తుంది కదా. భయపడకు, నేనే పళ్ళు కొరికా. ఓహో, ఏందిరా చేయి బిగిస్తున్నావు? ఎవడిపై కొట్టింది? నువ్వు కొట్టేవింటరా? మీరు కొడితే చచ్చిపోతాను భయం వేసింది గురుగారు. ఓహో, మీరు కృష్ణుడిలాగా రథం తోలండి, నేను అర్జునుడిలాగా యుద్ధం చేస్తాను. గురుగారు, ఒక మోస్తరుగా కొట్టమంటారా, బీభత్సంగా కొట్టమంటారా? ఒక మోస్తరుగా స్టార్ట్ చేసి బీభత్సంగా కొట్టు, నన్ను పిలవద్దు. ఓకే గురుజీ. అన్నాయలు, నేను మినిమం 6 మందిని కొడతా. మీరేమో 4 ఉన్నారు, ఫోన్ చేసి ఇంకొక ఇద్దరిని పిలిపించుకోండి అన్నయ్య. అంత పోటుకోవడం ఏంట్రా? ఏయ్ 6 మందిని కొడతానన్నావు, కొట్టావు. ఇప్పుడు 20 మంది వచ్చారు, కొట్రా. కొట్రా, రా, కొట్టు. నేను మినిమం 6 మంది, మాక్సిమం నాకు తెలియదన్నయ్యా. సిటీలోకి మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ ఎంటర్ అయ్యారని చెప్పరా. అలాగే. యుద్ధం మొదలైందని చెప్పు. ఎవరు చెప్పాలన్నా? నిన్ను కొడితే ఎవడు చెప్తావో వాడికి చెప్పు. ఈ రోజు బుధవారం, వచ్చే బుధవారం వస్తాను. నీ బాసే మా టార్గెట్. కమ్ ఆన్ డియర్. అన్నా మస్తు ఫైట్ చేసినావు, స్టెప్ గురుగారు,
స్టెప్స్ ఒక మోస్తరుగా ఏమంటారా బీభత్సంగా ఏమంటారా? ఒక మోస్తరుగా ఇస్తే ఎవడు చూస్తాడయ్యా? బీభత్సంగా చెయ్యి, కుమ్మే. సిగ్గులేదారా గబ్బు నా కొట్టేలారా పురాణా పులుగు పోయి తను తిన సారు ఓల్దా మిమ్మల్ని కొట్టింది మహేష్ బాబు పవన్ కళ్యాణ్ అన్న వాళ్ళెందుకు కొట్టారా వాళ్ళ సినిమాలు మనం చూస్తూనే ఉన్నాగా వాళ్ళు హీరోలు కాదన్నా, హీరోల పేరు పెట్టుకుని దందా చేస్తారన్నా. పులి వేషం వేసుకున్నంత మాత్రాన పులులైపోరు హీరోల పేర్లు పెట్టుకున్నంత మాత్రాన హీరోలైపోరు అందులో ఒక పొట్టాడు టూ మచ్ గా మాట్లాడినా మీ గురించి. ఏమన్నాడు? యుద్ధం మొదలైంది, రెడీ రెడీ ఉండమని చెప్పిండన్నా. యుద్ధమా? యుద్ధం ఎందుకురా? అది నాకు తెలియదానా. బండ్లు తీయండి పురాణా పులుగు పోయి వాడో నేను తేల్చుకుంటాం.